కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని తిట్టి అడ్డదిడ్డంగా బీఆర్ఎస్ పార్టీ పైన తూలనాడే భాష వాడి ఇవాళ ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళు చేసిన వాగ్దానాల నుండి డిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నము, దారి మళ్లించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. అరే నాయనా, మీకు చేతనైతే వాగ్దానాలు అమలు చేయండి, చేత కాకపోతే చంపలేసుకొని మా వల్ల కావట్లేదు, మేము నిజంగానే డిసెంబర్ 9 నాడు వరకు కరెంటు బిల్లులు కడతామని చెప్పినాము, రైతు బంధు ఇస్తామని చెప్పినాము, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాము, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తామని చెప్పినాము, కానీ మేము రకరకాల కారణాల చేత మేము అమలు చేయలేకపోతున్నామని చెప్పని చంపలేసుకొని ప్రజలకు క్షమార్పణ చెప్పండి. కానీ అడిగినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, అంకుశం లెక్క మీ ఎంబడి పడతాం. మీరు చేసినటువంటి ఒక వాగ్దానాలు తప్పనిసరిగా ప్రజల ముందు ఎండగడతాం, ఎత్తి చూపుతాం, అమలు చేసేంత వరకు నీ ఎంబడి పడతామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది మా బాధ్యత. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, దానికైనటువంటి ఒక కనీస రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తి రేవంత్ రెడ్డి తెచ్చుకోవాలని చెప్పని ఈరోజు కోరుతా ఉన్నాను. ఇకపోతే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ బీజేపీతో తెలంగాణలో ఏ రకంగా కుమ్మక్కైంది అనేటువంటి ఒక విషయాన్ని ఒకసారి లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత జరిగినటువంటి ఒక పరిణామ క్రమాల్లో ఒకానొక ఇంటర్వ్యూ జరిగితే మోడీ గారితో నేను ప్రత్యేకంగా సపరేట్గా మాట్లాడుకున్న చాలా అంశాలు చాలా కాన్ఫిడెన్షియల్గా పర్సనల్గా మాట్లాడుకున్నా అని చెప్పని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. మీరు ఇవాళ కనుక చూసినట్టయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన అంశం యూట్యూబ్లో మీకు స్పష్టంగా కనబడుతుంది. పర్యవసానం ఏమైంది అంటే, రాహుల్ గాంధీ దేశ స్థాయిలో అదానీని ఇష్టం వచ్చినట్టు తూలనాడతాడు, జాతి ద్రోహి, ఒక నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని అదానీ పట్ల దాడి చేస్తున్నటువంటి ఒక తరుణంలో రేవంత్ రెడ్డి మాత్రం 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవాళ తెలంగాణలో అదానీ కట్టబెట్టి తెలంగాణను పూర్తిగా కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిండు. అది నరేంద్ర మోడీ యొక్క మెప్పు కోసం, నరేంద్ర మోడీతో కుమ్మక్కైనందుకు నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ 2 ఎమ్మెల్సీలు ఖాళీలైనాయి. పౌడి కౌశిక్ రెడ్డి తర్వాత కడియం శ్రీహరి గారు 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే అవి 2 కూడా వేరే ఎన్నికలుగా సపరేట్ ఎన్నికలు ఒకే ఎన్నికలు జరగవలసిన అవసరం ఉండే. ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఒకే ఓటరు 2, 3, 4 ఎంతమంది పోటీలు ఉంటే అంతమందికి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వేయాలి. దానికి భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికల కమిషన్ 2 కూడా సపరేట్ ఎన్నికలు అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ వత్తాసుతోటి ఆ 2 కూడా ఎమ్మెల్సీలు ఆయనకు ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినట్టుగా వైరం చూస్తున్నాం. మూడవది, రేవంత్ రెడ్డి అనేక మార్లు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అమిత్ షాను మాకు ఐఏఎస్లు తక్కున్నారు, ఐపీఎస్లు తక్కున్నారు, క్యాడర్ స్ట్రెంత్ పెంచండి అని చెప్పారంటే మాత్రం ఒక్కరోజు కూడా మాట్లాడినట్టు ఒక కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పోగానే ఐఏఎస్ల సంఖ్య, ఐపీఎస్ల సంఖ్య కూడా పెంచి ఇవాళ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఒక సత్సంబంధాల నిదర్శనం ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. 3 ఏళ్లుగా అటు 15th ఆగస్ట్ పరేడ్ నాడు కానీ, రిపబ్లిక్ డే పరేడ్ నాడు కానీ తెలంగాణ శకటానికి స్థానం ఇయ్యనటువంటి ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణ శకటాన్ని నిన్న రిపబ్లిక్ డే పరేడ్ నాడు తిప్పినటువంటి ఒక వైనం. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఒక కుమ్మక్కు రాజకీయాలకు, బీజేపీకి, కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక కుమ్మక్కు రాజకీయాలకు ఇది స్పష్టంగా కనబడతా ఉంది. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఇంకోటి ఏంటంటే, మన గవర్నర్ గారు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ లెజిటమసీ, కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ అని ఉంటుంది. వీటేవి తావులేవన్నట్టుగా గవర్నర్ గారు బీఆర్ఎస్ పంపినటువంటి 2 ఎమ్మెల్సీలను రాజకీయ కోణం ఉన్నది వాళ్లకు అని చెప్పని రిజెక్ట్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ అదే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వేళ వాళ్ళను రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, కలుస్తారు, తెల్లారే పొద్దుగాల దాన్ని సంతకం పెట్టేసి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంది, నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంది, జాతీయ స్థాయిలో బీజేపీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో బీజేపీతో ఎందుకు కుమ్మక్కైంది, ఈ కుమ్మక్కు చిల్లర అక్రమ సంబంధ రాజకీయాలు ఏంటి అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. దానికి తోడుగా ఇవాళ రేవంత్ రెడ్డి అనవసరమైన పరుషమైన పదజాలం మాట్లాడుతూ బీఆర్ఎస్ పైన దాడి చేసే బదులు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఇవాళ కృష్ణానది మీద ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ
కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుపోయినారు, నాగార్జున సాగర్ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుపోయినారు. కృష్ణా జలాల వాటా తేల్చని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం తెలంగాణ హక్కుల కృష్ణానది పైన అన్ని కూడా కేఆర్ఎంబి కట్టబెడుతుంటే సంకలు గుద్దుకొని చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి, నీకు పౌరుషం ఉంటే ఢిల్లీతో పోయి ఆ కేఆర్ఎంబికి ఎట్లిస్తావని చెప్పని కొట్లాడాలని చెప్పని కోరుతా ఉన్నాము. ఈ కుమ్మక్కు రాజకీయాలను, ఈ చిల్లర రాజకీయాలను దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ చివరిగా ఒక్కసారి విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి, మీరు ముఖ్యమంత్రి, మీకే ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీకే ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి. ఆ సమాజంలో మేము కూడా భాగమే. మా ముఖ్యమంత్రి ఎట్లుండాలా అని చెప్పని కోరుకునేటువంటి ఒక హక్కు, ఔచిత్యం మాకుంది. కాబట్టి దయచేసి నీ సంస్కారం మార్చుకో, సభ్యత మార్చుకో, నీతితోటి నిజాయితీతోటి పరిపాలన కొనసాగించి పేరు తెచ్చుకోగాని తెలంగాణ సమాజాన్ని చిల్లరగా చూసేటువంటి ఒక నీచమైనటువంటి ఒక దిగజారే స్థాయికి దిగజారొద్దు అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.